హాయ్ నమస్తే ఫ్రెండ్స్. కాళిదాసు కవిత్వం కొంత మన పైత్యం కొంత అన్నట్టు కాకుండా మా అత్తమ్మ ఏ స్టైల్లో చట్నీ చేస్తుందో అదే స్టైల్లో చూపిస్తాను. అన్నంలోకైతే చాలా బాగుంటుంది మామిడికాయ చట్నీ. ఒక మామిడికాయ కావాల్సింది, ఒక మామిడికాయ, కొంచెం హాఫ్ కప్పు నువ్వులు, చిటికెడు మెంతులు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక తాలింపు దినుసులు తీసుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తీసుకొని ఈ మామిడికాయను పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని మెంతులు, హాఫ్ కప్పు నువ్వులు, జీలకర్ర వేసుకొని చిటికెడే ఆయిల్ వేసుకొని వేంపుకొని ఫస్ట్ అల్లం ముక్కలు, ఎల్లిగడ్డ. అయితే ఇది ఒక ఎల్లిగడ్డ, కొన్ని అల్లం ముక్కలు పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. ఫ్రెష్ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ముందు నువ్వులు, ఈ అల్లం ముక్కలు, ఎల్లిగడ్డ ముక్కలు, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకొని ఉప్పు, కారం, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మా అత్తమ్మ అయితే రోట్లో రుబ్బుతుండే, ఇంకా మనం రోకళ్ళు వాడాం కదా, ఇంకా మిక్సీలోనే వేస్తున్నాను. అయితే తాలింపుకు మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొన్ని మిరపగింజలు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి, మరీ మెత్తగా చేసుకోవద్దు, ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. చేసేసుకొని ఇంకా తాలింపులోకి ఇంగువ అవన్నీ వేస్తారు. ఇంగువ అవసరం లేదండి, మనం ఎల్లిగడ్డ వేస్తున్నాం కాబట్టి ఇంగువ అవసరం లేదు. తాలింపుకు ఎల్లిగడ్డ వేసేసి కరివేపాకు, కొంచెం పసుపు, రుబ్బేటప్పుడు పసుపు వేయలేదు నేను, ఇక్కడ నూనెలో వేస్తున్నాను అనమాట పసుపు. ఇంకా వేసేసి తాలింపు పెట్టేసుకోవాలి. ఈ చట్నీ తాలింపు వేడి ఉన్నప్పుడే వేసేసేయాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ వేడి ఉన్నప్పుడే ఈ చట్నీ వేసుకోవాలి. ఇంకా ఇందులో మనం అల్లం ఎల్లిగడ్డ అంతా పచ్చి వేసినాం కదా, స్మెల్ అంతా పోతుంది అన్నమాట. ఇంకా దాన్ని పక్కన పెట్టి ఒక 1 అవర్ తర్వాత అట్లా ఏం లేదు, డైరెక్ట్ అప్పటికప్పుడు అన్నంలో తినొచ్చు అన్నమాట. ఎందుకంటే మనం వేడి తాలింపులో వేసినాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా అన్నంలోకైతే చాలా బాగుంటుంది. మేము ఉగాది రోజు స్పెషల్గా ఇది చేసి దేవుడికి పెడతామన్నమాట. దేవుడికి పెట్టినప్పుడు ఎల్లిగడ్డ వేయకుండా చేస్తాము. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. బయట అయితే 2 డేస్ 3 డేస్ వరకు ఉంటుంది. చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.